తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించిన తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామం నేపథ్యంలో కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడిగించింది. కేసీఆర్ ను విచారించిన తర్వాతే ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావులను కూడా విచారించే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. మానస, కాళేశ్వరం దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ విచారణ రంగం సిద్ధం చేశారు. కాళేశ్వరంపై కేసీఆర్ ను విచారించాకే నివేదిక ఇవ్వనున్న ఘోష్ కమిషన్ అని సమాచారం అందుతుంది. సహజ న్యాయ సూత్రాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఉంది. జూలై 31 వరకు కమిషన్ గడువు పొడిగించిన ప్రభుత్వం వారం రోజుల్లో హాజరు కావాలని కేసీఆర్ కు సమన్ పంపే అవకాశం కూడా కనిపిస్తుంది. గత అనుభవాల దృష్ట్యా ఆచితూచి వ్యవహరిస్తున్న ఈ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ సిసి ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో 2 నెలల పాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై నెలాఖరు వరకు గడువు పెంచుతున్నట్టు పేర్కొనడం జరిగింది. ఇటీవల ఈ కమిషన్ విచారణ పూర్తి చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక కూడా అందించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాల వైఫల్యపై గత ఏడాది నుంచి విచారణ జరుగుతుంది. బ్యారేజ్ల డిజైన్, నిర్మాణ నాణ్యత మరియు నిర్వహణ అంశాలపై విచారించడం జరిగింది. సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులకు ప్రశ్నించడం జరిగింది. వారి నుంచి అఫిడవిట్ కూడా తీసుకుని వాటి ఆధారంగానే క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్టు సమాచారం అందుతుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్. పదిహేడు మంది ప్రాణాలు బలికొన్న హైదరాబాద్ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతూ 6 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సిపిసివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ తో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి నివేదికను ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు సూచనలు ఇవ్వాలని కమిటీకి సూచించారు. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతుంది. దాదాపు 58 అంశాలపై పాలక మండలి చర్చించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా స్విమ్స్ అభివృద్ధి పనులకు ఆమోదం తెలపనున్నారు. ఇక స్థానిక ఆలయాల అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు సభ్యులు. దీంతో పాటు తిరుమలలోని పలు క్యాంటీన్లకు టెండర్లు పిలిచేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.
నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతుంది. దాదాపు 58 అంశాలపై పాలక మండలి చర్చించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా స్విమ్స్ అభివృద్ధి పనులకు ఆమోదం తెలపనున్నారు. ఇక స్థానిక ఆలయాల అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు. దీంతో పాటు తిరుమలలోని పలు క్యాంటీన్లకు టెండర్లు పిలిచేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. మనస అంటే ఇవాళ టీటీడీ పాలక మండలి మరి కాసేపులో ప్రారంభం కాబోతుంది. ఇందులో చాలా కీలక అంశాలు చర్చించే అవకాశం అయితే ఉంది. ఇందులో ప్రధానంగా తాజాగా బీజేపీ నాయకులు అదేవిధంగానే బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి నిన్న కొన్ని సంచలన విషయాలు బయటపెట్టడం జరిగింది. పరకామణిలో భారీగా కుంభకోణం జరిగింది. పరకామణిలో లెక్కింపులు పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీతో పాటు స్వదేశీ కరెన్సీని నాణ్యాలను పెద్ద ఎత్తున దొంగిలించారు సిబ్బంది. దీంట్లో గతంలో పనిచేసినటువంటి బోర్డు సభ్యులు, బోర్డు మెంబర్లు, అదేవిధంగా అధికారుల పాత్ర కూడా ఉందంటూ కూడా రకరకాల సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన కూడా ఇవాళ చర్చించే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రికి, డీజీపీకి కూడా భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంది మరో 2 రోజుల్లో. ఇంకా ఇదే కాకుండా గతంలో జరిగినటువంటి సిట్ దర్యాప్తుకు సంబంధించి ఎప్పటి వరకు విచారణ జరిగింది, ఎవరిపైన నిందితులపైన చర్యలు తీసుకున్నారనే దానిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే మరోవైపు టీటీడీలో పనిచేస్తున్నటువంటి అన్ని మతస్థుల ఉద్యోగస్తులను ఆల్రెడీ లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది. వాళ్ళని వివిధ శాఖలకి, ప్రభుత్వ శాఖలు బదిలీ చేసే విధంగా కూడా, సిఫారసు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ఇక మార్కెటింగ్ శాఖకు సంబంధించి అన్నప్రసాదాల వితరణకు సంబంధించి కొనుగోలు చేసేటటువంటి ముడి సరుకులు ఇట్లాంటి విషయాల్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు పప్పు దినుసులు కావచ్చు, లేదంటే నెయ్యి, ఇట్లా రకరకాలుగా ముడి సరుకులు కొనుగోలు చేయడానికి, టెండర్లు ఫైనల్ చేయడానికి కూడా బోర్డు ఆమోద ముద్ర వేస్తుంది. ఇవే కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో గత కొద్ది రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి సరైనటువంటి జీతాలు రావడం లేదని ఆ కాంట్రాక్టర్ సంబంధించినటువంటి సంస్థల పైన చర్యలు తీసుకొని కొత్త వారికి అవకాశం కల్పించే విధంగా కూడా అవకాశం అయితే ఉంది. ఇట్లా కొన్ని కీలక నిర్ణయాలు ఇవాళ తీసుకోబోతున్నారు. ఇందులో తాజాగా బీజేపీ నాయకులు, బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి శ్రీవాణి పరకామణిలో కావచ్చు, అదేవిధంగానే తులాభారంలో భక్తులు సమర్పించే కానుకల్ని పెద్ద ఎత్తున గతంలో కొట్టేశారనేది ప్రధానంగా ఆరోపణ. ఆయన నిన్న తిరుపతి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారంగా మరికొన్ని చర్యలు తీసుకుని చర్చించే అవకాశం అయితే ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ గోపినాథ్. పాఠశాల ప్రిన్సిపల్ పై ఓ ఉపాధ్యాయురాలు యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రియదర్శిని అనే మహిళ గుంటుపల్లి ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ప్రియదర్శిని విద్యార్థులను తీవ్రంగా కొడుతున్నట్లు ప్రిన్సిపల్ విజయప్రకాష్ కు ఫిర్యాదులో అందడంతో ప్రియదర్శిని విధుల నుంచి తొలగించారు ప్రిన్సిపల్. దీంతో కక్ష పెంచుకున్న ప్రియదర్శిని స్కూల్ కు వచ్చి ప్రిన్సిపల్ పై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపల్ ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీడీసీ మహిళ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన 5 నెలల వేతనాన్ని ఆర్మీకి విరాళంగా ప్రకటించి దేశభక్తిని చాటుకున్నారు. దేశ సైనికులకు సంఘీభావంగా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన తెలుగు జవాన్ మురళీనాయక్ కు అఖిలప్రియ నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలు తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత జాతీయ జెండాను పట్టుకున్నానని ఎమ్మెల్యే భూమా అఖిల అన్నారు. తన 5 నెలల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే మంచి మనసును అందరూ ప్రశంసించారు.
తెలంగాణ రాజ్భవన్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రాజ్భవన్లో పనిచేసే ఐటీ ఉద్యోగి శ్రీనివాసే దొంగతనం చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని వద్ద నుంచి హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో రాజ్భవన్లో పనిచేసే ఓ మహిళ ఫోటోలను శ్రీనివాస్ మార్ఫింగ్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు. మహిళా ఫిర్యాదుతో శ్రీనివాస్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు చెప్పారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన శ్రీనివాస్ మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ల కోసం మరోసారి రాజ్భవన్కు వచ్చినట్లు స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించి హార్డ్ డిస్క్లను దొంగలించాడని అన్నారు. రాజ్భవన్లో ఎలాంటి ఫైల్స్ చోరీ అవ్వలేదని పోలీసులు వెల్లడించారు. పార్వతీపురం మండలం పులిగుమ్మి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్నానం కోసం వాగులోకి దిగిన ఇద్దరు యువకులు ఈతరాక మృతి చెందారు. ఏలూరు నుండి వివాహ వేడుక కోసం ఊరికి వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా ఐదుగురికి ఎవరికి ఈత రాదు. ఆ రాము అనేవాడు నాకు ఈతొచ్చి అని చెప్పి ఈశ్వర గారిని కూడా లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ నాచి ఉండడం వల్ల కాలు జారి లోపలికి వెళ్ళాడు. రాయి కింద మధ్యలో ఇరికిపోయారు ఇద్దరు. ఎవరు లేక చాలా సేపు వెళ్ళి ఐదుగురు లోపలికి వెళ్ళి తీశారు. మా ఐదుగురికి ఎవరికి ఈత రాదు. ఆడేమో నాకు వచ్చి అని చెప్పి ఆడిని తీసుకెళ్ళారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుడికి ఓ కాంగ్రెస్ నాయకుడు బూటుకాల్తో తన్నిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు లబ్ధిదారుడు తెలిపాడు. తన ఇంటి నిర్మాణం పనులు ప్రారంభానికి పిలువనందుకు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ ని ఆగ్రహం పెంచుకున్నాడని చెప్పాడు. నన్ను అడగకుండానే ఇందిరమ్మ ఇల్లు పనులు ప్రారంభిస్తావా, నీకు బిల్లు ఎలా వస్తుందో చూసుకుంటా అంటూ లబ్ధిదారుడిని బూటుకాల్తో తన్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై లబ్ధిదారుడు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు బాధితుడు తెలిపాడు. వరుస అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ నగర వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాద్నగర్ జాతీయ రహదారి పక్కన ఉన్న తన గ్యారేజ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గ్యారేజ్లోని 6 కార్లు అగ్నికి ఆహుతైనట్లు యాజమాని తెలిపారు. సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్యారేజ్లోని ఓ ఇండికా కారు బ్యాటరీ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు యాజమాని చెబుతున్నారు. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.